హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్వీట్స్ని ఎక్కువగా లైక్ చేసే వారి కోసం, ఎస్పెషల్లీ బూందీ లడ్డూని ఇష్టపడే వారి కోసం బూందీ లడ్డూని పక్క కొలతలతో ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తున్నాను. అయితే మనం పండగలకి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి కూడా మనం ఎక్కువగా బూందీ లడ్డూని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, చాలా ఇష్టంగా తింటూనే ఉంటాం. అయితే అలాంటి బూందీ లడ్డూని పక్కా గోదావరి స్టైల్లో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది చూపించబోతున్నాను. ఈ బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు, అంటే 250 ml కప్పుతో 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండలు అనేది కట్టకుండా ఒక విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ని ఎక్కువగా వేసి పిండి కలిపితే ఉండలు అనేవి ఉండిపోయి పిండి సరిగా కలవదు, కాబట్టి కొద్ది కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పిండి కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని అలాగే కిస్మిస్ని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యితో పాటే ఈ డ్రై ఫ్రూట్స్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక గరిటె తీసుకుని దాని మీద కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ లైట్గా ఈ విధంగా గరిటెని తడుతూ ఉన్నట్లయితే బూందీ అనేది నూనెలోకి ఈ విధంగా పడుతుంది. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బూందీని ఇందులోకి వేసుకోవాలి. మంట తగ్గించి పెట్టామంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి ఇలా వేడివేడి నూనెలో బూందీ వేసుకుని 1-2 నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా బూందీని ఫ్రై చేయకూడదు. అలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోయి ఉండ చుట్టడానికి బూందీ కరెక్ట్గా రాదు, కాబట్టి ఇలా 1-2 నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకుని ఏదైనా ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి బూందీని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అనేది కొంచెం తగ్గుతుంది, కాబట్టి మళ్ళీ ఆయిల్ని 30 సెకండ్స్ పాటు బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని గరిటెకు ఉండే పిండిని బాగా క్లియర్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని 1-2 నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి. బూందీ అనేది క్రిస్పీగా రౌండ్గా రావడం కోసం కొంతమంది పిండిలో బేకింగ్ సోడాని కలుపుతూ ఉంటారు. అలా కలిపితే బూందీ క్రిస్పీగా వచ్చినప్పటికీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది, కాబట్టి అలా కాకుండా బూందీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం శనగపిండిని బయట స్టోర్స్లో నుండి తెచ్చుకోకుండా మనం బూందీ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగా శనగపప్పుని మిల్లు పట్టించుకుని తీసుకుంటే ఆ పిండితో బూందీని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే బూందీ గరిటెని యూజ్ చేయట్లేదు. మీరు కనుక ఫస్ట్ టైం బూందీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే బూందీ గరిటెని యూజ్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బూందీ మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి దాదాపుగా 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని పంచదార మొత్తం కంప్లీట్గా కరిగించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేస్తే పంచదార కరగడానికి ఎక్కువగా టైం పడుతుంది, కాబట్టి ఇలా కాస్త తక్కువగా వాటర్ని యాడ్ చేసుకుని పంచదారని బాగా కరిగించుకుని ఒక తీగపాకం రానివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి బూందీ లడ్డూకి మంచి కలర్ ఇవ్వడం కోసం ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చ కర్పూరం కనుక అవైలబుల్గా ఉంటే దానిని కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీ అనేది పాకం మొత్తం పీల్చుకునేంత వరకు 4-5 నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే బూందీకి పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పాకం అంతా బూందీ పీల్చుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతులకి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ బూందీ లడ్డుని మనకి నచ్చిన సైజులో
పంచదార పైకి తేలేంత వరకు కాస్త ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి. అప్పుడే బూందీ లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీ లడ్డూలని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే వారం రోజుల నుంచి 10 రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈసారి మీరు కూడా ఇదే విధంగా పక్కా గోదావరి స్టైల్లో మా ఇంట్లో మెయిన్ చేసే బూందీ లడ్డుని ఈసారి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.